నేను ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిన తర్వాత ఎప్పుడు మాట్లాడలేదు. మీకు విషెస్ ఏమైనా కన్వే చేశారా? లేదండి. జానీ మాస్టర్ కోర్టుకి వెళ్ళాడు కదండి, ఎలా చేస్తాడు? ఇప్పుడు చేస్తాడేమో చెప్పలేము. నేను డిస్మిస్ చేశారు కేసు. సో ఓకే, రైట్. యాక్చువల్గా జానీ మాస్టర్కి సంబంధించి అంటే నాగబాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంత అభిమానం చూపిస్తాడని మీరు అనుకుంటే, ఏమైనా ఎక్కువగా సినిమాల్లో అవకాశం కల్పించారు పవన్ కళ్యాణ్ గారు జానీ మాస్టర్కి? పవన్ కళ్యాణ్ సినిమాలు నాకు తెలిసి అత్తారింటికి దారేదిలో మ్యూజిక్ బిట్స్ ఉంటాయి 2. అంటే ఫుల్ సాంగ్స్ కాదండి, అవి మాత్రం చేశాడని నా ఫీలింగ్. సినిమా ఎప్పుడు చేయలేదు అనుకుంటున్నాను నేను, యాజ్ పర్ మై నాలెడ్జ్. ఫుల్ సినిమా ఎప్పుడు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారికి చేయలేదు, మిగతా అందరు చరణ్ గారికి చేశాడు, చిరంజీవి గారికి చేశారు, ఒక 150 వాళ్ళ ఫ్యామిలీలో అందరికి సాయిధరం చేశాడు. పవన్ కళ్యాణ్ గారికి జానీ ఫుల్ మూవీలో అంటే ఒక ప్రాపర్ కొరియోగ్రాఫ్ సాంగ్ చేశాడని నేను అనుకోవట్లేదు. మరి ఎందుకంత ఎఫెక్షనేట్గా, ఎందుకంత? జానీకి పవన్ కళ్యాణ్ గారు అంటే డాన్సర్ ఉన్నప్పటి నుండే ఇష్టం బాగా. ఓకే, ముందు నుంచి యాజ్ ఎ డాన్సర్ కూడా ఫ్యాన్ బాయ్ లాగా. రైట్. ఆ మధ్య ఏదో వార్తలు మేము చూసామండి, రామ్ చరణ్ గారు మీ అసోసియేషన్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఏదో ప్రకటించారు అని చెప్పి. అదేమైంది, ఎంతవరకు వచ్చింది? అది ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. అంటే జానీ అయితే చెప్పాడు ఇట్లా రామ్ చరణ్ గారు ఇస్తా అన్నారండి. సో అది జరగలేదండి, జరిగినట్టు వచ్చింది న్యూస్లో. అది జానీ ఆన్సర్ చెప్పొచ్చు, ఎందుకంటే జస్ట్ ఒక హైప్ కోసమా లేదంటే నిజంగానే రామ్ చరణ్ గారు? తెలియదండి. నేను ఐఎమ్ ట్రైంగ్ టు అప్రోచ్ దెమ్. మధ్యలో గేమ్ చేంజర్ ఇవన్నీ కొద్దిగా రిలీజ్ దాంట్లో ఉన్నారు. మ్యాక్సిమం ఈ వీకెండ్ లోపల ఐఎమ్ ట్రైంగ్ టు రీచ్ అవుట్ రామ్ చరణ్ గారు, ఫైండ్ అవుట్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది ఏంటని. చేస్తే అయితే హ్యాపీ అండి, అది జరిగితే మాత్రం. రైట్. ఈ ఇష్యూలో జానీ మాస్టర్ సైడు చిన్ని కృష్ణ గారు అండ్ రేఖా గారు ఆయనకి సపోర్టివ్గా ఉన్నారు, సృష్టి వర్మకి నెగిటివ్గా మాట్లాడారు. బీయింగ్ ఎ ఫీమేల్ అటు సైడు ఎందుకు మొగ్గు చూపించారు అని మీరు అనుకుంటున్నారు? అంటే నేను ఆయన చిన్ని కృష్ణ అండ్ రేఖా మాస్టర్ సంథింగ్. చిన్ని కృష్ణ గారు మాట్లాడింది తెలియదండి. రేఖా ప్రకాష్ మాస్టర్ నేను ఆమె దగ్గర కూడా పనిచేశాను నేను. ఏమన్నారు అనేది కాంటెక్స్ట్ తెలియదండి నాకు. అంటే ఇప్పుడు ఏమైతుంది, మొత్తం ఎంతో మాట్లాడతారు, వాళ్ళు 1 hour మాట్లాడతారు, మనం చిన్న క్లిప్ తీసుకుంటాం. అంటే 4 ఏళ్ళు అంత టార్చర్ అనుభవించి 4 ఏళ్ళు అంత సఫర్ అయినప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చింది, అప్పటి నుంచి ఎందుకు రాదు? ఇదే ప్రతి ఒక్కరు జెన్యున్గా డే 1 నుంచి అడుగుతున్న క్వశ్చన్ ఇదే. సృష్టి వర్మ ఎందుకు ఇంత బేర్ చేసింది? అవకాశాలు రానంత వరకు సైలెంట్గా ఉండి ఒక్కసారిగా పెద్ద పాన్ ఇండియా లెవెల్ సినిమా వచ్చే టైంకి బయట పెట్టిందా? ఈ స్థాయి చర్చలు బాగా జరుగుతున్నాయి. అంటే నా పర్సనల్ ఒపీనియన్ అంటే, అవకాశాలు వచ్చినప్పుడు అందరూ సైలెంట్గా ఉంటారండి, బయట ఎందుకు పెట్టుకుని కెరీర్ పాడు చేసుకుంటారు. ఓకే, సో అది ఫాల్సే ఉంటుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు. కానీ మనం షష్ఠి ఈజ్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్. అంటే 4 years ఎందుకు ఆగింది అనేది తను బాగా చెప్పగలుగుతారు. తప్పకుండా మీ ద్వారా సృష్టి ఇంటర్వ్యూ చేస్తాను నేను. తను నాకు క్వశ్చన్ అడుగుతాను, కానీ యాజ్ ఏ కొరియోగ్రాఫర్స్ హెడ్ మీ ఒపీనియనే నేను అడుగుతున్నాను ఇందులో. నేను అంటే ఇద్దరు నా మెంబర్సే కాబట్టి, షష్ఠి మా మెంబరే, జానీ మా మెంబరే. సో దాని మీద నేను కామెంట్ చేయదలుచుకుంటలేను. ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా పనిష్మెంట్ అయితే ఉంటుంది. అసలు జానీ మాస్టర్ నేచర్ ఏంటి జోసెఫ్ గారు? మీరు చాలా కాలం 30 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా ఇండస్ట్రీలో. మీ ముందు వచ్చారా, మీ తర్వాత వచ్చాడు? నా దగ్గర చాలా క్లోజ్ నాతో ఉండేవాడు జానీ. ఓకే, ఏంటి తన నేచర్ ఏంటండి? నేచర్ అంటే వాడు మంచోడే, కైండ్ హార్టెడే, కానీ కొద్దిగా ఏమంటే అన్ప్రెడిక్టబుల్ ఉంటాడు, కొద్దిగా మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. అవునా? కొద్దిగా హైపర్ ఉంటాడు అంతే. అంటే ఇలాంటి అలిగేషన్స్ అన్నీ వచ్చినప్పుడు జానీ మాస్టర్ నేచర్ని మీరు దగ్గర నుంచి చూసిన వాళ్ళుగా అలా జానీ చేసుంటాడా అని అనిపించింది. అది ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు జానీ అంటే నా పర్సనల్ రిలేషన్ జానీతో చాలా క్లోజ్గా ఉంటుందండి. అంటే వాడు అంటే ఇక్కడికి వచ్చిన వాడు అంటున్నంటే ర్యాప్ వచ్చినప్పుడు నా దగ్గరనే ఉండేవాడు. అంటే నేను పంజగుట్టలో ఉండేవాడిని, ఇంటికి వెళ్ళే వరకు కూడా నాతోనే ఉండేవాడు, నాతోనే తిరిగేవాడు. సో ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యి ఇంత స్టేజ్లో ఉన్నవాడు, మేము రెగ్యులర్ టచ్లో ఉన్నాం. ఈ సైడ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఎవరైనా సరే మాట్లాడడం కదండి. సో ఇప్పుడు అది ప్రూవ్ అయితే కానీ నేను దాని మీద పాస్ ఆన్ చేయలేను. అంటే అలాంటి టాపిక్స్ ఎప్పుడు రాలేదు. ఈ అమ్మాయిలు వీటి ఎప్పుడు పని చేసే వర్క్ కోసమే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. అండ్ చాలా హ్యాపీగా ఉండేది వాడు ఎదుగుతూ ఉంటే. జోసెఫ్ గారు, మీరు ఇందాక మాట్లాడుతుంటే నాకు చాలా
ముచ్చటేసింది. మా అసోసియేషన్ అలాంటిది కాదండి, ఇదే ఫస్ట్ ఇష్యూ, ఇంత పెద్దగా జరిగింది. ఇదే లాస్ట్ ఇష్యూ కూడా ప్రే ఫర్ దట్, ఇదే లాస్ట్ ఇష్యూ కావాలని అనుకుందాం. బట్ మీన్ వైల్ నిజంగా మీరు ప్రెసిడెంట్ గా ఇప్పుడు ఆ యూనియన్ ని కాపాడుతున్న ఒక వ్యక్తిగా, ఇంతకుముందు జరగలేదండి, మా అసోసియేషన్ బాగుంటుందండి, సెక్యూర్ ఉంటుంది, అమ్మాయిలు రావాలని కోరుకుంటున్నానని చెప్తున్నారు. వేరైజ్ జానీ మాస్టర్ ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు, ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు, ఎంతో మందికి ఆపర్చునిటీస్ ఇచ్చారు, మంచి పేరు తెచ్చుకున్నారు. కేసు పెట్టే ముందు యూనియన్ పరువు పోతుంది, యూనియన్ని రోడ్డు మీదకి ఈడుస్తున్నానేమో అని ఆలోచన చేసి ఉండరా? ఎందుకు కేసు పెట్టారు అని మీరు అనుకుంటున్నారు? అదే అండి, అది తప్పండి. జానీ కేసు అంటే లీగల్ టర్మ్కి వెళ్ళడం అనేది వెరీ రాంగ్ థింగ్ అండి. ఇప్పుడు జానీని పని ఆపారనుకోండి, వెళ్ళే రైట్ అతను అనుకుంటుంది. ఒక అసోసియేషన్ పోస్ట్ అండి, మెంబర్స్ ఇవ్వాలి, మనం తీసుకునేది కాదు ఇది. ఇప్పుడు నన్ను కూడా డాన్స్ మాస్టర్ కలిసి కూర్చోబెడితేనే ఇక్కడ కూర్చున్నాను నేను. సో జానీని కూడా వాళ్ళు కూర్చోబెట్టారు, ఇష్యూ జరుగుతుంది కాబట్టి హుందాగా జరిగిపోమని చెప్పారు. ఆ విషయం కోసం అతను కోర్టుకి వెళ్తాడని నేను ఊహించలేదు. వెళ్ళడం వెరీ అన్ఫార్చునేట్. లక్కీగా ఇప్పుడు నిన్న అది డిస్మిస్ కూడా చేసేసారు కోర్టు. ఓకే, ఎలా ఉంటుంది నెక్స్ట్ కమిటీకి సంబంధించి కావచ్చు, ఈ సృష్టి వర్మ పెట్టిన ఈ కేసెస్కి సంబంధించి కావచ్చు డెవలప్మెంట్స్? కేసు విషయం అయితే అసోసియేషన్ వీఆర్ స్టేయింగ్ అవే ఫ్రమ్ ఇట్ అండి. ఎందుకంటే క్లియర్గా అది లీగల్ కేసు. ఏది మన పోక్సో విషయం, పాష్ కమిటీ ఖచ్చితంగా వాళ్ళు స్ట్రాంగ్గా పనిచేస్తున్నారు. మేము కూడా ఇంటర్నల్ కమిటీ రికమెండేషన్స్ పంపించున్నాం, నేమ్స్ వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. అది కూడా కమిటీ ఫామ్ అవుతుంది. మళ్ళీ కూడా చెప్తున్నాం మీకు మీ ద్వారా, ఖచ్చితంగా డ్యాన్స్ యూనియన్ సేఫెస్ట్ ప్లేస్. ఖచ్చితంగా అమ్మాయిలు రండి, ఎస్పెషల్లీ అమ్మాయిలకు మీ ద్వారా చెప్తున్నాను, మా యూనియన్లో గర్ల్స్కి ఫ్రీ మెంబర్షిప్ ఉంది. సో యూటిలైజ్ చేసుకొని బీ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. శేఖర్ మాస్టర్తో, యానీ మాస్టర్తో, గణేష్ మాస్టర్, భాను మాస్టర్ అందరితో పని చేయాలనుకునే వాళ్ళు రండి. డాన్స్ వచ్చిన వాళ్ళందరికీ వీఆర్ వెల్కమ్. అండ్ మేము మా బాధ్యత వాళ్ళకి ఏం కాకుండా చూసుకుంటాం. ఎందుకు ఫ్రీ మెంబర్షిప్ పెట్టారు? అమ్మాయిలు లేరు కదండి, ఫ్రీగా పెట్టేస్తే వస్తారని. రావాలని వచ్చారు, చాలా మంది వస్తారని. ఇంకా ఓకే ఓకే, బట్ అంత కాన్ఫిడెంట్ గా మీరు ఫ్రీ మెంబర్షిప్ పెట్టి ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళ లైఫ్ కాపాడంటే ఏమైనా థ్రెటన్స్ అయినా, లేదంటే వాళ్ళకి ఏమైనా హామ్ జరిగినా మీరే కదా కాపాడాల్సింది. జరగొద్దనే కోరుకుంటాం, జరగకుండానే ఫస్ట్ స్టెప్ 1 ప్రికాషన్ అండి. క్యూర్ వరకు వెళ్ళలేదు, అసలు సమస్య లేదు. ఓకే, ఇప్పుడు ఇంటర్నల్ కమిటీస్ అన్ని పెట్టారు. ఇప్పుడు ఆల్రెడీ సిఫార్సు చేశామండి, పాష్ కమిటీకి మేము నేమ్స్ ఇచ్చాము. అసలు ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడు కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉంటాయి, ప్రొటెక్షన్ ఉండదు, సెక్షువల్ హెరాస్మెంట్స్ అనేవి 24 క్రాఫ్ట్స్లో ఉంటాయి. 24 క్రాఫ్ట్స్ అనకండి మేడం, మొత్తం ఇండస్ట్రీ. ఏ ఇండస్ట్రీలో లేదు చెప్పండి మీరు? స్పోర్ట్స్లో లేదా, హాస్పిటల్ ఇండస్ట్రీలో లేదా, ఎక్కడ చూసుకోండి ప్రతి దగ్గర. బట్ వై టాలీవుడ్ ఈజ్ ఎక్స్పోజింగ్ ఫర్ దట్ ఎక్కువగా? అంతే కదండి, జస్ట్ వీఆర్ క్రికెట్ ఎట్లా ఫేమస్, సినిమాలు ఫేమస్ కాబట్టి మోర్ ఫోకస్ ఉంటుంది. అంతేగాని ప్రతి ప్లేస్లో ఏదో ప్రతి ప్లేస్లో ఒక ఈడియట్ ఉంటాడు, వాడి వల్ల అన్ని ఇండస్ట్రీలు బ్యాడ్ అయిపోతాం. సో జానీ మాస్టర్ ఈజ్ ఈడియట్ నౌ? నేను అనలేదు, ఆ మాట అనలేదు నేను. రైట్, ఈ ఎంటైర్ ఇష్యూ తర్వాత సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి కదా, దాంట్లో కొంతమంది వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నప్పుడు జానీ మాస్టర్ జైలుకి వెళ్ళి వచ్చాడు, నెక్స్ట్ శేఖర్ మాస్టర్ కూడా లైన్లో ఉన్నాడు. నిజంగా చాలా ఫన్నీగా అనిపించింది. బట్ ఎందుకు వస్తున్నాయి అలాంటి? ఎవరో ఇది ఇట్స్ ఎ పెయిడ్ ప్రమోషన్స్ అండి, ఐ కెన్ క్లియర్లీ సెన్స్ ఇట్. శేఖర్ని టార్గెట్ చేసి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ డబ్బు ఖర్చు పెట్టి మరి దీన్ని ఇట్లాంటి చేస్తున్నారని నా ఫీలింగ్. ఎందుకంటే శేఖర్ ఈజ్ జెంటిల్మెన్ అండి, ప్లస్ బిజియెస్ట్ కొరియోగ్రాఫర్, మా యూనియన్లోనే బిజియెస్ట్ కొరియోగ్రాఫరు, మంచి కొరియోగ్రాఫరు, చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. సో అతని మీద ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది నా పర్సనల్గా చాలా బాధ అనిపించింది నాకు. ఎవరికి అంత అవసరం ఉంది తనని డిగ్రేడ్ చేసి? విల్ ఐడెంటిఫై అండి, యూఆర్ ఆన్ ఇట్. ఓకే, డెఫినెట్గా త్వరలోనే ఐడెంటిఫై చేస్తాం. అంటే తన ఎదుగుదలని జీర్ణించుకోలేక? అంతే 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 అండి. ఓకే, శేఖర్ ఈజ్ ఎ వెరీ జెంటిల్మెన్ అండి. అంటే ఎవరైనా కొరియోగ్రాఫర్స్ ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే శేఖర్ని తీసుకోవాలని చెప్పి. అంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండడం అనేది శేఖర్ని చూసి నేర్చుకోవాలి. జోసెఫ్ గారు, ఇప్పుడు ఈ కేసెస్, ఈ కమిటీ విచారణ, ఇంట్రాగేషన్ అంతా కంటిన్యూ అవుతుంది కదా, జానీ మాస్టర్కి సంబంధించి ఆపర్చునిటీస్ విషయం ఏంటి? అసలు ఎవరు ఇవ్వకూడదా, లేదంటే ఆయన కంటిన్యూ అవ్వచ్చు ఇండస్ట్రీలో, లేదంటే ఆ విచారణ అంతా కంప్లీట్ అయ్యి